ఓకే చూడమ్మా, ఈ ప్రాబ్లం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇవన్నీ. ఇఫ్ z is equal to 1 plus I root 3, then z power 4 ఎంత అంటాడు? z power 4 ఈక్వల్స్ టు ఎంత అంటాడు? ఓకే, z పవర్ 4 ఎంత అని అడిగాడు అనుకోండి, దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చు. ఎట్లంటే చూడండి, ఫస్ట్ మెథడ్ కూడా ఒకసారి మీరు గమనించుకోండి. ఇప్పుడు సొల్యూషన్ z is equal to 1 plus I root 3 నా ఫస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తానమ్మా. అప్పుడు నాకు ఎంత అవుతుందో చూడండి, z స్క్వేర్ is equal to 1 plus I root 3 whole square. నెక్స్ట్ అప్పుడు చూడండి, మళ్ళీ మనకు z స్క్వేర్ is equal to చూడండి a plus b whole square ప్రకారం ఉంది కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే అప్పుడు ఏమవుతుంది, మైనస్ 3 హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఇక్కడ ప్లస్ 3 అవుతుంది. ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. కానీ ఇక్కడ i ఉంది కదా, i స్క్వేర్ వాల్యూ ఎంత -1, రూట్ కు స్క్వేర్ కొట్టేసి 3, అప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. అలాగే మనం ఒకసారి గమనిస్తుంటే అప్పుడు 1 - 3 ఎంత అవుతుందంటే -2 వస్తుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఇట్లా కామన్ తీస్తే -1 ప్లస్ మళ్ళీ I root 3. మీకు z స్క్వేరే, మీకు ఏం కావాలి, z పవర్ 4 కావాలి. మళ్ళీ సేమ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, అప్పుడు ఎంత అవుతుందో చూడండి, అప్పుడు z పవర్ 4 దీన్ని స్క్వేర్ చేస్తే 4 -1 ప్లస్ I root 3 హోల్ స్క్వేర్. అప్పుడు చూడండి 4 ఇంటూ మళ్ళీ a ప్లస్ b హోల్ స్క్వేర్, లేదా ఇట్లా అనుకోవచ్చు a మైనస్ b హోల్ స్క్వేర్, నీ ఇష్టం అలా కూడా కనుకోవచ్చు, అది నీ చాయిస్. a ప్లస్ b హోల్ స్క్వేర్ అన్నప్పుడు a స్క్వేర్ అంటే ఎంత మనకు 1, b స్క్వేర్ అంటే ఏమైతుంది చూడండి, b స్క్వేర్ అన్నప్పుడు I స్క్వేర్ వాల్యూ -1, రూట్ కు స్క్వేర్ కొట్టేస్తే 3 వస్తుంది, -3 మైనస్ 2I root 3 ప్లస్ 2ab అన్నప్పుడు ఇక్కడ 1 - 3 అంటే ఎంత చూడండి మనకు -2 నా, కాబట్టి ఇక్కడ -2 ఉంది, ఇక్కడ -2 ఉంది కాబట్టి -2 అంటే కామన్ తీసేసేయి, అప్పుడు ఎంత అవుతుందంటే -8. అప్పుడు 1 ప్లస్ I root 3, 1 ప్లస్ I root 3. ఓకేనా? ఓకే రైట్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ z పవర్ 4 is equal to ఓకే ఈ విధంగా వచ్చేసింది అన్నమాట. లేదా నిన్ను ఇంకా దాని వాల్యూ అడగచ్చు, లేదా దాన్ని ఇట్లా కూడా అడగచ్చు. చూడండి ఇప్పుడు z పవర్ 4 is equal to -8 ఇంటూ ఇక్కడ 1 ప్లస్ I root 3, 1 ప్లస్ I root 3 అంటే తిరిగి దాన్ని z గా రాసుకోవచ్చునా? వాడు ఆన్సర్ ఇదేనా ఇవ్వచ్చు, ఇదేనా ఇవ్వచ్చు. ఓకేనమ్మా రైట్. అందరి ప్రాబ్లం చూడండి. ఇఫ్ z1 is equal to root 3 plus I and z2 is equal to 1 minus I, then number 1 argument of z1 into z2 ఎంత? argument of z1 by z2 నెక్స్ట్ number 3 argument of z square ఎంత? z1 square, argument of z1 square. ఇట్లా ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. మీరు ఒకసారి ఫార్ములా మీరు ఒకసారి గమనించడం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఇంటూ z2, దాని ఫార్ములా ఏమిటంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 కదా. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా,
Z1 అనే కాంప్లెక్స్ నెంబర్ కి యాంగిల్ కనుక్కోవాలి, Z2 అనే నెంబర్ కి యాంగిల్ కనుక్కోవాలి. ఇందులో ఫార్ములా ఉపయోగించి సాల్వ్ చేయడమే, ఏమి లేదు. చూడండి, చెప్పింది ఏమి లేదు. ఆ మొదటి క్లాస్ ప్రారంభానికి ఈ ప్రాబ్లమ్స్ కి నువ్వు అక్కడ పర్ఫెక్ట్ లేకపోతే ఇక్కడ నువ్వేం నీతో కాదు. అప్పుడు చూడండి, మనకు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 అంటే ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ కి ఆర్గ్యుమెంట్ ఎంత. ఇది ఏ క్వాడ్రంట్ లో ఉందో చూడండి, ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది కదా, ప్లస్ ప్లస్ కదమ్మా, ప్లస్ ప్లస్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి దాని ఫార్ములా ఎంత చూడండి, tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ Z1 is equal to √3 plus I into 1 అంటే x plus iy, y by x అంటే 1/√3. tan ఇన్వర్స్ ఆఫ్ 1/√3 అంటే దాని వాల్యూ ఎంత అంటే 30 degrees. 30 degrees అంటే 5/6. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 is equal to ఇక్కడ చూడప్పుడు 1 మైనస్ I అంటున్నాడు. ఇక్కడ చూడండి, Z2 1 మైనస్ I అంటే పక్కనది x మైనస్ iy కదా, అంటే ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంది కదా. అప్పుడు ఫార్ములా ఏమిటి, tan ఇన్వర్స్ ఆఫ్ y by x, y వాల్యూ 1, x వాల్యూ 1, సో మైనస్ 5/4. చూడండి, అప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఇంటూ Z2 ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 అంటే దాని వాల్యూ ఎంత వచ్చింది మనకు 5/6. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 అంటే ఎంత మనకు మైనస్ 5/4. ఇదంతా చూడండి 30, ఇదంతా 45. ఇప్పుడు ఎంత అవుతుంది మీరే చెప్పండి, 12 కదా LCM. 2π వచ్చేస్తుంది. ఇక్కడ ఎంత అవుతుంది 3π కాబట్టి మైనస్ 5/12 కదా. ఇది ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఇంటూ Z2 కి. అలాగే సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ చూడండి. సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ గమనించండి. సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ గమనించండి. సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ గమనిద్దాం. సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ గమనిద్దాం. ఇది మనకు రిక్వైర్మెంట్, ఇది ఎందుకంటే దీన్ని ఉపయోగించి మనం సాల్వ్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూడమ్మా, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 by Z2. ఫార్ములా ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 minus argument of Z2. Argument of Z1 minus argument of Z2. Argument of Z1 అంటే ఎంత ఉంది 5/6. Argument of Z2 అంటే ఎంత ఉంది 5/4. LCM 12. 2π plus 3π అంటే అప్పుడు 5/12 కదమ్మా. రెండో క్వశ్చన్ కూడా ఆన్సర్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూడండి అమ్మా, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 స్క్వేర్ అంటున్నాడు. దీన్ని ఎలా రాసుకుంటాము, 2 ఇంటూ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1. అప్పుడు గమనిస్తే 2 ఇంటూ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 అంటే మనకి ఎంత వచ్చింది, మనకు 5/6. క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది 5/3 కదా. ఇది ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 స్క్వేర్. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ క్వశ్చన్ కవర్ చేసినాం, మనము ఆర్గ్యుమెంట్ కి సంబంధించి క్వశ్చన్లన్నీ సమృద్ధిగా పూర్తి చేసుకున్నాం అన్నమాట. ఆర్గ్యుమెంట్ కి సంబంధించి క్వశ్చన్లన్నీ మనకు క్లియర్ గా పూర్తి అయిపోయాయి. అలాగే ఆర్గ్యుమెంట్ అన్ని పూర్తి అయిన తర్వాత చూడండి, ఇప్పుడు మళ్ళీ మనకు ఇంకా కొన్ని ఆర్గ్యుమెంట్ కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. చూడండి,
ఆర్గ్యుమెంట్ పూర్తయిపోయింది కదమ్మా. రైట్. తర్వాత ఇప్పుడు మనము మాడ్యులస్ సంబంధించి కొన్ని క్వశ్చన్లు డిస్కస్ చేసుకోవాలి. మాడ్యులస్ గురించి ఇప్పుడు మనకు ఏం చెప్పాడంటే చూడండి ప్రాబ్లము. ఇఫ్ Z1 is equal to 2 plus I3 and Z2 is equal to 1 plus I by 1 minus I, then modulus of Z1 into Z2, number 1 question. Number 2, modulus of Z1 by Z2 ఎంతనో చెప్పండి అంటాడు. ఓకేనా? చూసారా? ఒకసారి చూడండి. Z1 అంటే ఎంత ఇచ్చాడు? 2 plus I3. Z2 అంటే ఎంత ఇచ్చాడు? ఇక్కడ 1 plus I by 1 minus I ఇచ్చాడు. కానీ ఇది ప్రస్తుతం ఇది కాంప్లెక్స్ నెంబర్ కాదు. కింద డినామినేటర్ లో ఇమాజినరీ ఉండకూడదు. దాన్ని రేషనలైజ్ చేసి చేయాల అవసరం లేదు. 1 plus I by 1 minus I అడిగితే ఇక్కడ ఎంత ప్లస్ I ఉంది కాబట్టి ప్లస్ I దాని వాల్యూ. అప్పుడు దీనికి మాడ్యులస్ ఎంత అవుతుందో చూడండి మా. రూట్ ఆఫ్ 4 plus 9 కదా, అప్పుడు రూట్ 13 కదా. అప్పుడు మాడ్యులస్ ఆఫ్ Z2 కూడా ఎంత వస్తుంది చూడండి. మాడ్యులస్ ఆఫ్ I అంటే ఎంత? నీకు 1 కదా. ఫస్ట్ క్వశ్చన్ కాన్సెప్ట్ చూడండి. మాడ్యులస్ ఆఫ్ Z1 ఇంటూ Z2 అంటున్నారు. దాని ఫార్ములా ఏమిటి? మాడ్యులస్ ఆఫ్ Z1 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ Z2. మాడ్యులస్ ఆఫ్ Z1 అంటే రూట్ 13. మాడ్యులస్ ఆఫ్ Z2 అంటే 1. అలాగే చూడండి సెకండ్ క్వశ్చన్ కు ఆన్సర్ చూడండి. మాడ్యులస్ ఆఫ్ Z1 బై Z2 అంటున్నాడు. దాన్ని ఎలా రాసుకుంటావు? మాడ్యులస్ ఆఫ్ Z1 బై మాడ్యులస్ ఆఫ్ Z2. మాడ్యులస్ ఆఫ్ Z1 అంటే ఎంత? రూట్ 13. అప్పుడు మాడ్యులస్ ఆఫ్ Z2 అంటే దాని వాల్యూ ఎంత అవుతుందో చూసారా? ఓకేనా? రైట్. అలాగే చూడమ్మా, ఇంకా మనకు వీటి మీద భిన్నంగా అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఎట్లా అడుగుతాడు ఏమి అంటే చూడండి. ఇంకా ఓకే ఓకేనా? ఇప్పుడు చూడండి, అలాగే మీరు గమనించండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ Z is equal to 3 plus I4, then modulus of Z whole square equals 2 అంటాడు. Z into Z bar అంటాడు. Z by Z bar ఈక్వల్ అంటాడు. సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. Z స్క్వేర్ ఈక్వల్ అంటాడు. ఫోర్త్ ఆప్షన్ Z బార్ స్క్వేర్ ఈక్వల్ అంటాడు. యాక్చువల్గా ఇది ఫార్ములా, ఇవేం ప్రాబ్లం చేయనవసరం లేదు. ఎందుకంటే మీరు గమనించుకోండి, మనకు we know that modulus of Z whole square is equal to Z into Z bar అన్నమాట. modulus of Z whole square ఎవరికి ఈక్వల్ గా ఉంటుంది? Z into Z bar ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి modulus of Z whole square ఎవరికి ఈక్వల్ గా ఉంటుంది? Z into Z bar. అప్పుడు ఇదే కదా ఆన్సర్. జస్ట్ ఫార్ములా. సార్ ఉంటుందా సార్? మీరు చూడండి, కావాల్సిన దాన్ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ Z అంటే నీకు నచ్చిన కాంప్లెక్స్ నెంబర్ తీసుకో, ఏదైనా తీసుకో. అప్పుడు మాడ్యులస్ ఆఫ్ Z అంటే ఎంత బాబు? స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. అప్పుడు మాడ్యులస్ ఆఫ్ Z హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందమ్మా? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ కదమ్మా అయ్యేది.
అప్పుడు జెడ్ ఇంటూ జెడ్ బార్ కూడా చూడండి అమ్మా. జెడ్ అంటే ఎంతమ్మా? ఎక్స్ ప్లస్ ఐవై. జెడ్ బార్ అంటే ఎంతమ్మా? ఎక్స్ మైనస్ ఐవై. రెండు మల్టిప్లై చేస్తే ఎంతమ్మా? ఏ ప్లస్ ఐబి ఎక్స్ ప్లస్ ఐవై ఇంటూ ఎక్స్ మైనస్ ఐవై ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అప్పుడు రెండు సమానంగా ఉన్నాయి కదమ్మా. చూడండి, మాడ్యులస్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ జెడ్ ఇంటూ జెడ్ బార్ రెండు సమానంగా ఉన్నాయా? కాబట్టి అప్పుడు మాడ్యులస్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ అనేది ఎవరికి ఈక్వల్? జెడ్ ఇంటూ జెడ్ బార్ కి ఈక్వల్ కదా. తెలిసిందా? ఇట్లా కూడా ఇస్తాను ఒకసారి నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి. మీకు అన్ని బాగా క్లారిటీగా రావాలన్నమాట. ఓకేనా? అలాగే మాడ్యులస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు రిక్వైర్మెంట్ గా ఉన్నటువంటివన్నీ పూర్తి చేసుకున్నాం అన్నమాట మనం. అలాగే బాబు మళ్ళీ మనం ఒకసారి గమనిస్తే నెక్స్ట్ ఎవరి గురించి డిస్కస్ చేయాలంటే పోలార్ ఫామ్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతారు. పోలార్ ఫామ్ మీద ఇది కూడా ఈ సెట్ చాలా సార్లు అడిగినాడు. ఓకేనా? రైట్. ప్రాబ్లమ్స్. The polar form of complex number z is equal to 1 plus I root 3. The polar form of right. ఇంకా నేను చెప్పేది ఏమి లేదు, మీకు ఆల్రెడీ మీకు తెలుసు. పోలార్ ఫామ్ ఆఫ్ జెడ్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనము? మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఇంటూ ఈ పవర్ ఐ థీటా లేదా మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. అది నీ చాయిస్. ఇదైనా ఆన్సర్ ఇవ్వచ్చు, ఎగ్జామినేషన్ లో ఇదైనా ఆన్సర్ ఇవ్వచ్చు. మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు ఆన్సర్ ఇట్లనే ఇవ్వచ్చు, ఎలాగైనా ఆన్సర్ ఇవ్వచ్చు మనం. సో రైట్. సో కాబట్టి ఓకే, వాడు ఎలా అయినా అడగచ్చు, ఎలాగైనా మనకు రాసుకోవడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. ఇప్పుడు ఎవరిని కనుక్కోవాలి? నువ్వు మాడ్యులస్ కనుక్కోవాలా, తర్వాత యాంప్లిట్యూడ్ కూడా కనుక్కొని చేయాల్సి ఉంటుంది ప్రాబ్లంకి. మాడ్యులస్ నీకు ఎలాగో తెలుసు. ఎస్, చూడండి మనకు మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు మాడ్యులస్ అంటే చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ దీని స్క్వేర్ చేస్తే 1, దీని స్క్వేర్ చేస్తే 3, దానికి ఎంత వచ్చింది? నీకు 2 వచ్చిందా? 3 + 1 4 రూట్ అప్లై చేస్తే 2. ఇప్పుడు థీటా ఇస్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ. ఎందుకంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది, ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది, ప్లస్ ప్లస్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ ఇట్లా z ఇస్ ఈక్వల్ టు చూడండి 1 + I √3 కదా. అది x + IY ప్రకారం ఉందమ్మా. x + IY ప్రకారం ఉంది. అప్పుడు y వాల్యూ √3, x వాల్యూ ఎంతమ్మా? 1 కదా. అప్పుడు √3 బై tan ఇన్వర్స్ ఆఫ్ √3 అంటే ఎన్ని డిగ్రీలు? 60 degrees. దీని 1 అనుకుందాము. ఓకే, నువ్వు కనుక్కున్న మాడ్యులస్ ఆఫ్ జెడ్, నువ్వు కనుక్కున్న థీటాను ఇక్కడ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు కావాల్సిన పోలార్ ఫామ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, చూడండి అప్పుడు ఫ్రమ్ 1 అప్పుడు పోలార్ ఫామ్ జెడ్ ఇస్ ఈక్వల్ చూడండి మాడ్యులస్ ఆఫ్ జెడ్ అంటే 2 e పవర్ థీటా. థీటా అంటే ఎంత అవుతుంది చూడండి π/3 లేదా మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ థీటా అంటే π/3 ప్లస్ I ఇంటూ సైన్ ఆఫ్ π/3. సో ఇలా మనము ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ మనము ఇది చేసుకోవచ్చు. ఒకవేళ నీకు ఏమైనా గుర్తుకు లేకపోతే ఆన్సర్ ఉంటాయి కదమ్మా, దీన్ని సింప్లిఫై చేస్తే నీకు ఇచ్చిన ప్రాబ్లం రావాలి. దీన్ని సింప్లిఫై చేస్తే నీకు ఇచ్చిన ప్రాబ్లం వచ్చిందంటే అది నీ ఆన్సర్ అయిపోతుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. ఓకేనా?